సంగారెడ్డి జిల్లా మణూరు మండల పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. ఏఎస్ఐ గోవింద్ నాయక్ పైకి దూసుకెళ్లింది పోలీసు వాహనం. ప్రమాదంలో గాయపడ్డ గోవింద్ నాయక్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వాహనం నడిపిన హోంగార్డు రామారావు పరారీ అయ్యాడు. ఏఎస్ఐపై కక్షపూరితంగానే పోలీసుల వాహనంతో ఢీకొట్టి హత్య చేశారని ఆరోపిస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక ఏఎస్ఐ గోవింద్ నాయక్ మృతి ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యూ. మనూరు మండలం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని ఆ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఏఎస్ఐ గోవింద్ నాయక్ గత రాత్రి ప్రమాదంలో మృతి చెందారు. ఈ మృతికి కారణాలు ఇంకా అనుమానాస్పదంగా ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు స్థానికులు కావచ్చు, వారితో అయితే గోవింద్ నాయక్ తో పాటు మరికొంతమంది రాత్రి పెట్రోలింగ్ వాహనం తీసుకొని అయితే అర్ధరాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంలో డ్రైవర్ హోంగార్డ్ డ్రైవర్ రామారావు అయితే ఈ పోలీస్ వాహనాన్ని నడుపుతున్నాడు. అయితే మనూరు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద వీరు పెట్రోలింగ్ సమయంలో అర్ధరాత్రి సమయంలో ఆగిన సందర్భంగా ఆయన అయితే రోడ్డుపై గోవింద్ నాయక్ రోడ్డుపై నిల్చుండడంతో నిల్చున్న సందర్భంలో కారు అయితే గోవింద్ నాయక్ కారుతో గోవింద్ నాయక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే తీవ్ర గాయాల పాలై పడిపోయిన పరిస్థితి ఉందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ హోంగార్డు వెంటనే సంఘటనా స్థలం నుంచి పారిపోయారు. సో ఈ ఏఎస్ఐపై కక్షపూరితంగానే అయితే పోలీస్ వాహనం తీసుకెళ్లి హత్య చేశాడంటూ కూడా మృతుడి బంధువులు, కుటుంబీకులు ఆరోపణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఏఎస్ఐ గోవింద్ నాయక్ మృతదేహం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలోకి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. రామారావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంకా పూర్తి అయితే సమాచారం తెలియాల్సింది. దీనిపైన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సో గోవింద్ నాయక్ కావచ్చు, ఇది రామారావు ఇద్దరు కూడా ఇద్దరి మధ్య ఎట్లాంటి గొడవలు ఉన్నాయి, గోవింద్ నాయక్ కుట్రపూరితంగానే చంపే ప్రయత్నం చేశారనేది దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సింది. సో దానిపైన పోలీసుల దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. మొత్తంగా గోవింద్ నాయక్ మృతి పైన స్థానికంగా విషయాలు చాలా అలుముకున్నాయి. సో ఈ అయితే హోంగార్డ్ కావాలనే చంపాడంటూ కూడా కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. హోంగార్డ్ రామారావును కఠినంగా శిక్షించాలంటూ కూడా కుటుంబీకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. శిరీష.